ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క కాపుదల, మీ యొక్క కంచె మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మంచి నిద్ర మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాచి కాపాడినందుకు అయా మీకే వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి ఈ లోకములో ఈ రోజులో మాకు ప్రవేశం దయచేసినందుకు, మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు, సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలుపుకొని అయా ఈ విధంగా ప్రార్థించుకునే ఒక గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 4వ చరణము, నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము అని ఏ విధంగా అయితే భక్తుడు ప్రార్థిస్తూ మొరబెడుతున్నాడో, మేము కూడా తండ్రి ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాము, మొరబెడుతున్నాము నాయన. ఎవరము కూడా దుర్నీతి కార్యాలలో తండ్రి చొరబడకుండా, వాటిలో మేము పాలి భాగస్తులు కాకుండా, చెడు కార్యాలలో మా హస్తాలు లేకుండా, మా మనస్సులను చెడు వాటి నుంచి తొలగించమని, మీ వైపునే మేము చూడడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ప్రభువా, మేమందరము కూడా మీ బిడ్డలుగా ఉన్న మేమందరము కూడా ఎటువంటి దుర్నీతి కార్యంలో తండ్రి చిక్కుబడొద్దు నాయన. మీరే మాకు తగిన జ్ఞానం దయచేయండి తండ్రి. మీ నామాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు మా కార్యాలు ఉండొద్దు ప్రభువా. మీ నామానికి గంతకరంగానే ఈరోజు మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈరోజున ఎంతో కొత్త ఆశలతో క్రొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్న అనేక మంది ఉన్నారు తండ్రి. ఈ రోజున వారు సరిచేసుకోవడానికి, ఈ రోజున వారు మారుమనసు పొందుకోవడానికి, ఈ రోజున వారి యొక్క జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు జరిగించబడడానికి, వారి జీవితాలను ఆ విధమైన విశ్వసనీయతలో ముందుకు సాగడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా వారికి ఈ రోజంతను మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా, మా యొక్క పనులను, మా యొక్క చదువులను, ఉద్యోగ వ్యాపారాలను అన్నిటినీ కూడా తండ్రి మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ప్రతి ఒక్క వాటిలో మేము ఫలించేవారిగా ఉండులాగున సహాయం దయచేయండి. కావలసిన శక్తిని, కావలసిన బలమును మాకు దయచేయండి ప్రభువా. ప్రతి ఆటంకమును తండ్రి తీసివేసి మా మార్గాలన్నీ కూడా సారాళము చేయమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా మా రాకపోకలలో మీ యొక్క రక్షణ దయచేయమని అడుగుతున్నాము. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గంలో మీ దేవదూతల కంచె దయచేయండి తండ్రి. ఎవ్వరికి కూడా ఎటువంటి అపాయము, ఎటువంటి ప్రమాదము జరగకుండా బిడ్డలను సురక్షితముగా వారి గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున తండ్రి ప్రతి బిడ్డ అవసరతను కూడా ఎరిగి ఉన్న దేవుడవు. ఏ ఒక్కరూ కూడా అయా ఆకలితో అలమటించకుండా, ఏ ఒక్కరు కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా సమృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఆత్మీయతలో ఇంకొంచెం తండ్రి ఎదగడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి నాయన. ఆయా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, డెలివరీస్ కోసమో రిపోర్ట్స్ కోసమో వెళ్తున్నారు నాయన. వారికి మీరు తోడై ఉండండి. అనుకూలమైన రిపోర్ట్స్ అన్నీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు నాయన. బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా ప్రభువా, ఈ రోజున మా యొక్క ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే మనస్సు మాకు దయచేయండి. అయా, మేమందరము కూడా సమాధానమైన జీవితము జీవించులాగున కృప దయచేయండి ప్రభువా. ఎవరు కూడా తండ్రి ఎటువంటి నిందల్లో, ఎటువంటి చిక్కుల్లో, ఎటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో చిక్కుకొనకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆయా జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళులాగున మీరే తండ్రి నడిపింపును అనుగ్రహించమని, అయా మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రోజున మేము కూడా అయ్యా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.